కకల నిజానిజాలు చూద్దాం. నెమ్మదిగా నిలకడగా ఉంటే గెలుపు వస్తుందా అని ఎప్పుడన్నా ఆలోచించారా? చూద్దాం పదండి. ఒకప్పుడు దగ్గరలోనే ఉన్న ఊళ్ళో ఒక కుందేలు ఒక తాబేలు ఉండేవి. కుందేలుకి బడాయి పోవడం చాలా ఇష్టం. ఒకరోజు తాబేలుని ఆట పట్టిస్తూ, నువ్వు ఇంత నెమ్మదిగా వెళ్తే ఎక్కడికైనా చేరుకోగలవా అని అడిగింది. కుందేలు చాలా గర్వంగా, మనం పందెం పెడితే నేను నిన్ను సులువుగా ఓడిస్తాను అని అంది. తాబేలు ప్రశాంతంగా ఆ సవాలును స్వీకరించింది. పందెం రోజున అన్ని జంతువులు చూడ్డానికి వచ్చాయి. కుందేలు గర్వంగా నడుచుకుంటూ వచ్చింది. తాబేలు మాత్రం నిశ్శబ్దంగా తన స్థానంలో నిలబడింది. కోతి రిఫ్యూరీగా ఉండి, కోతి 2, 3 పరుగు అని అరిచింది. కుందేలు ఒక్క ఉదుటున ముందుకు దూసుకెళ్ళింది. తాబేలు నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ముందుకు సాగింది. కొంతసేపటి తర్వాత కుందేలు వెనక్కి తిరిగి చూసింది. తాబేలు కనిపించలేదు. ఇక తాబేలు గురించి ఆలోచించడం ఎందుకు, నేను కాసేపు కునుకు తీసినా గెలుస్తాను అనుకుని ఒక చెట్టు కింద కునుకు తీసింది. ఇంతలో తాబేలు నిద్రపోతున్న కుందేలును దాడుకుంటూ వెళ్ళపింది. నెమ్మదిగా కాని ఖచ్చితంగా తాబేలు గమ్యస్థానానికి దగ్గరైంది. కుందేలు చివరికి మేల్కొని గమ్యస్థానానికి పరిగెత్తింది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. తాబేలు ఇప్పటికే గెలిచింది. జంతువులన్నీ తాబేలుని చూసి చప్పట్లు కొట్టాయి. పిల్లలు, ఎవరి బలాన్ని తక్కువ అంచనా వేయకూడదు. నెమ్మదిగా నిలకడగా ఉంటే గెలుపు ఖాయం.